శ్రీవారి సమాజ సేవ 2 సంవత్సరాల వారణాసి యాత్ర తరువాత పరమాచార్య స్వామివారు తిరుగు ప్రయాణంలో 3 రోజుల పాటు కొండ ప్రాంతాల్లోని ఒరిస్సా రాష్ట్రం క్యోంఝర్ సంస్థానంలో మకాం చేశారు. అక్కడి గిరిజనుల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే స్వామివారు మేనేజర్తో మనం ఇక్కడ ఉండే 3 రోజుల పాటు వీరందరికీ తినడానికి ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. మేనేజర్ కొద్దిగా సంకోచిస్తూ అభ్యర్థనగా, వారందరూ దాదాపు 150 కుటుంబాల వారు ఉన్నారు, ఇంతమందికి ఇక్కడ వండడానికి తగిన సౌకర్యం మన వద్ద లేదు అని చెప్పారు. వెంటనే స్వామివారు అయితే వారికి స్వయం పాకంగా ఇచ్చేయి అని స్వామివారు అన్నారు. స్వయం పాకం అంటే వారే స్వయంగా వండుకోవడానికి ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు ఇవ్వడం. శ్రీమఠం దాతృత్వం వల్ల 3 రోజుల పాటు ఆ గిరిజనులు ఆనందంగా గడిపారు. ఇలాగే ఇళయత్తాంగుడిలో ఒక సర్కస్ సంస్థ మూతపడినప్పుడు అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు 3 రోజుల పాటు ఆహారం పెట్టమని పరమాచార్య స్వామివారు ఆజ్ఞాపించారు. నాకు తెలిసి బహుశా శ్రీమఠం చరిత్రలో ఒకేసారి బియ్యము మొదలైన ఆహార పదార్థాలను మఠం ఏనుగులతో మోయించారు. ఉదార్థమూర్తి అయిన మహాస్వామి వారు ఇటువంటి ఒక సంఘటనతో చరిత్ర సృష్టించారు. అది కూడా పేద హరిజనుల ఉదరములు నింపడానికి. అది నవంబర్ 1940. పరమాచార్య స్వామివారు తిరుమరుకల్ నుండి తిరుచిట్టికుడి గ్రామానికి వచ్చేటప్పుడు మొత్తం గ్రామం వరదలో చిక్కుకుపోయింది. తీవ్రమైన వడగండ్ల వాన వల్ల దాదాపు 500 మంది హరిజనులు దారితెన్న లేక అలమటిస్తున్నారని మహాస్వామి వారికి తెలిసింది. త్వరగా వారికి ఆహార పదార్థాలు సరఫరా చేయమని అధికారులను ఆజ్ఞాపించారు. కానీ వర్షం వల్ల దార్లు పడిపోవడంతో ఎడ్ల బండ్లలో పదార్థాలు సరఫరా చేయడం కుదరదని స్వామివారికి తెలిసింది. అయితే మీరు వాటిని ఏనుగులతో మోయించి సరఫరా చేయండి, ఆ ప్రాంతాన్ని గణపతీశ్వర అని అంటారు కనుక జనసేనలో ఏనుగులు పాల్గొనడం వల్ల పిళయార్ ఎక్కువ ఆనందిస్తారు అని చెప్పారు. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.